పందులు, ఆ పందుల ముందు ఆ ముత్యాల విలువ తెలియట్లేదు అని నీవు దానికి తెలీదు. వాస్తవంగా తెలియదు, బైబిల్ అదే చెప్తుంది. అప్పుడు నువ్వెందుకు దాని ముందు ఆ ముత్యాలు ఉంచుచున్నావు? నీ మాటలు ముత్యాల మూట. స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ మాటలు రత్నాల రాసులు. వాటిని ఎందుకు తీసుకెళ్ళి పందుల ముందు జల్లుతావు? మౌనం. ప్రైజ్ ది లార్డ్. అప్పుడప్పుడు మౌనంగా ఉండి చూడండి. ఊరికే మాట్లాడి తరచుగా మాట్లాడుతుంటే ఆ మాటకు కృప కూడా ఉండదండి. ఆ మాట జీవం కూడా ఉండదు ఆ మాటలకి. అప్పుడప్పుడు మౌనంగా ఉండండి ప్రభు సన్నిధిలో. సియోనులో మౌనముగా ఉండుట ఆయన స్తుతించుట. హల్లెలూయా. ప్రభునందు మీరు బలవంతులుగా మార్చబడతారు. ఊరికే మాట్లాడుతున్న ఉండు ఆ మాటలకి. అబద్ధాలు మాట్లాడడం, అనవసరమైన మాటలు మాట్లాడడం, ఇవన్నీ కూడా మనకు మంచిది కాదు. వీటికి దూరంగా ఉండు. అప్పుడు నీకు క్షేమం కలుగుతుంది.